హాయ్ వీవర్స్, వెల్కమ్ టు శ్రీధర్ జువాల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీధర్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడిని. మీరు నా ఛానల్ని ఏదైనా బ్రౌజర్లో ఓపెన్ చేయాలనుకుంటే కింద ఎల్లో కలర్లో కనిపిస్తున్న www.youtube.com/sridharjuvalji అని URL టైప్ చేసి కూడా ఓపెన్ చేయవచ్చు. ఈరోజు మనం అతి ముఖ్యమైనటువంటి టాపిక్ HIV నుంచి ఎయిడ్స్ ఎలా వస్తుందో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ HIV వైరస్ మన శరీరంలోకి ప్రవేశించి ఏ విధంగా వాటి సంఖ్యను పెంచుకొని చివరికి ఎయిడ్స్కి ఎలా దారితీస్తుందో వివరించడమే ఈ క్లాస్. నా టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా ఉంటే ఆ తర్వాత హైప్ సింబల్ ఉంటుంది, హైప్ను కూడా చేయండి. చూడండి ఇక్కడ HIV ఎలా ఇన్ఫెక్షన్ జరుగుతుంది, ఆ తర్వాత లోపలికి వచ్చినటువంటి వైరస్ ఏ విధంగా మల్టిప్లికేషన్ జరుగుతుంది, ఆ తర్వాత CD4 సెల్స్ యొక్క డిస్ట్రక్షన్, ఆ తర్వాత ఇమ్యూన్ మొత్తం కూడా కొలాప్స్ కావడం, చివరికి ఎయిడ్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ CD4 గ్రాఫ్ అనేటువంటిది డిక్రీజ్ అయిపోయింది, కౌంట్ అనేటువంటిది తగ్గిపోయింది. ఈ విధంగా చివరికి ఎయిడ్స్ ఎలా వస్తుంది, ఈ విషయాలన్నీ మనము ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనందరికీ కూడా తెలుసు ఎయిడ్స్ అనేది HIV వైరస్ నుంచి వస్తుందని. చూడండి, స్ట్రక్చర్ ఆఫ్ ద హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. HIV యొక్క ఫుల్ ఫామ్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఫస్ట్ దీని యొక్క స్ట్రక్చర్ గురించి మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఇది మన శరీరంలో చేసేటువంటి మెకానిజం మనకు అర్థమవుతుంది. చూడండి, దీంట్లో మెయిన్గా మనకు వైరల్ యొక్క RNA జీనోమ్ కనిపిస్తూ ఉంది కదా. 2 సింగిల్ స్ట్రాండెడ్ ఇక్కడ కనిపిస్తుంది చూడు, RNAలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా 2 ఎంజైమ్లు కూడా కనిపిస్తాయి. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎల్లో కలర్లో, ఇంటిగ్రేజ్ గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి. వీటిని చుట్టి మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇదంతా కూడా ప్రోటీన్స్ తరమే. ఇదంతా ఈ లైట్ స్కై కలర్లో ఉండేది మొత్తం కూడా టోటల్గా ఈ లోపలంతా కూడా ఏముంటుందంటే ప్రోటీన్స్ తరమే ఉంటుంది మొత్తం. ఈ ప్రోటీన్ పొరను చుట్టి ఈ చివర్లో ఉంది చూడండి, ఈ ఔటర్ లేయర్, ఇది వచ్చేసి మనకు లిపిడ్స్ తరం. అంటే ఇక్కడ అంతా కూడా కొవ్వు స్తరం అనేటువంటిది ఉంటుంది. ఈ విధమైనటువంటి స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, గ్లైకోప్రోటీన్ GP120 గ్లైకోప్రోటీన్ కాంప్లెక్స్ 120. ఆ తర్వాత ఇక్కడ గ్లైకోప్రోటీన్ కాంప్లెక్స్ 41 ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉన్నాయి చిన్నగా. ఇది వైరస్ యొక్క నిర్మాణం, HIV వైరస్ యొక్క నిర్మాణం. ఇందులో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనకు టాపిక్లో ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైము, ఆ తర్వాత ఇంటిగ్రేజ్ ఎంజైమ్, ఈ 2 కూడా మనకు ముందు వీడియోలో మనకు అర్థమవుతాయి. ఈ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ముఖ్యంగా టార్గెట్ చేసేది మన బాడీలో ఉండేటువంటి 3 సెల్స్ని టార్గెట్ చేస్తూ ఉంది. ఏంటివా 3 సెల్స్ అంటే ముఖ్యంగా T లింఫోసైట్లు, ఆ తర్వాత మ్యాక్రోఫేజులు అంటే స్థూలభక్ష కణాలు, ఆ తర్వాత డెండ్రైటిక్ కణాలు. ఈ 3 ప్రధానంగా దాడి చేస్తూ ఉంటుంది ఈ HIV వైరస్ అనేటువంటి. మొదట మనము ఈ 3 సెల్స్ గురించి కొద్దిగా క్లుప్తంగా చిన్నగా నేర్చుకొని తర్వాత దీని యొక్క పనితీరు గురించి మనం నేర్చుకుందాం. మొదట మనము ఫస్ట్ రకమైనటువంటి కణాలను గురించి నేర్చుకుంటున్నాం. అవే మనకేంటి అంటే T కణాలు. చూడండి, ఇక్కడ ఉంది మన రోగనిరోధక వ్యవస్థలో ఉండే ముఖ్యమైన తెల్ల రక్త కణాల సమూహము, లింఫోసైట్స్నే మనము ఏమని అంటున్నామంటే ఇక్కడ T కణాలు అంటున్నాం. ప్రధానంగా ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి?
రెండు రకాలు. ఒకటి వచ్చేసి హెల్పర్ టీ సెల్స్, ఇంకోటి సైటోటాక్సిక్ టీ సెల్స్ అంటున్నాం. వీటిని మనము ఇంకో రకంగా కూడా మనము చెప్పొచ్చు వీటి గురించి. హెల్పర్ టీ సెల్స్ని మనము CD4 సెల్స్ అని, సైటోటాక్సిక్ టీ సెల్స్ని CD8 సెల్స్ అని పిలుస్తూ ఉన్నాం. చూడండి ఇక్కడ డయాగ్రామ్లో కూడా టీ సెల్, అడాప్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్. టీ సెల్స్ నుంచే మనకి ఇక్కడ రెండు రకాల సెల్స్, ఒకటి టీ కిల్లర్, టీ హెల్పర్ అని అనిపిస్తూ ఉంది. దీన్నే మనము ఈ విధంగా రాసుకుంటాం, TH సెల్ అని రాసుకుంటాము. మొదటిది TH సెల్, తర్వాత రెండవది CD8 సెల్. దీన్ని CD4 సెల్ అని, దీన్ని CD8 సెల్ అని అంటూ ఉన్నాం. ఏంటి ఈ CD4 అంటే? CD4 అంటే ఇవి రిసెప్టార్స్, గ్రాహకాలు, కణం పైన ఉండేటువంటి గ్రాహకాలు. CDని మనము క్లస్టర్ ఆఫ్ డిఫరెన్షియేషన్ మాలిక్యూల్స్ అని పిలుస్తాం. వీటితో పాటు మనకిడ TCR, టీ సెల్ రిసెప్టార్ కనిపిస్తూ ఉంది రెండిట్లో కదా. అంటే TCR ఉంది, ఒక దానిపైనేమో CD4 ఉంది, ఇంకో దానిపైన CD8 ఉంది. CD8 ఉంటే CD8 సెల్ అని పిలవండి, CD4 ఉంటే CD4 సెల్ అని పిలవండి. అంటే రిసెప్టార్ను బట్టి పేరు. ఇక్కడ కూడా చూడండి, CD4 సెల్ను నేను కమాండర్ అని సంబోధించాను, CD8 సెల్ను నేను యుద్ధం చేసేటువంటి సైనికులు, సోల్జర్స్ అని సంబోధించాను. ఎందుకు ఇలా సంబోధించాను ఒకసారి మేము ముందుకు తీసుకొస్తాను. CD4ని కమాండర్ అని ఎందుకన్నానంటే, ఇవి మన బాడీ లోపల శత్రువు ఎక్కడున్నాడో చూసి సైనికులను నడిపించే కమాండర్ల లాగా. శత్రువు మీన్స్ వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఏదైనా సరే మనకు హాని కలిగేసేటువంటి పారాసైట్, ప్యాథోజన్ ఏదైనా సరే, దాన్ని ఎక్కడుందో చూసి సైనికులను నడిపించేటువంటి కమాండర్తో పోలుస్తున్నా. మళ్ళీ CD8ని ఏమంటున్నా? సోల్జర్స్ అని సంబోధిస్తూ ఉన్నా. ఎందుకు సోల్జర్స్ అంటున్నా అంటే, ముఖ్యంగా ఇవి సోల్జర్స్ ఎలా అయితే కత్తులు పట్టుకొని దాడి చేస్తారో, యుద్ధం చేస్తారో, అదేవిధంగా ఇవి కూడా మన లోపలికి వచ్చినట్టు శత్రువుల పైన యుద్ధం చేస్తాయి కాబట్టి వీటిని సైనికులు అని సంబోధిస్తాం. ఈ సైనికులను నడిపించేటువంటి కమాండరే మనకు CD4. మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు మనకు ఇక్కడ అంటే CD4 అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తా ఉన్నాం. ఈ HIV వైరస్ ముఖ్యంగా ఎవరిని చంపుతుంది అంటే ఈ CD4 కణాలనే చంపుతుంది. ఈ CD8 కణాలను పెద్దగా చంపదు. కారణం ఏంటి అంటే, ఈ CD4 కణాలనే కనుక చంపేస్తే వీటికి ఆర్డర్స్ పాస్ చేసి వీటితో పని చేయించేటువంటి కమాండర్ అనేటువంటి ఈ సైనికులకు ఏం పని చేయాలో తెలియదు. అంటే ఆ కమాండ్ మీదనే ఇవి పనిచేస్తూ ఉంటాయి. CD4 చెప్పేటువంటి అంశం మీదనే ఈ CD8 అనేటువంటివి పనిచేస్తూ ఉంటాయి. అందుకొరకు HIV మెయిన్ టార్గెట్ ఎవరిని పెట్టుకుంటుంది అంటే CD4 కణాలను, అంటే TH కణాలనే టార్గెట్ పెట్టుకుంటుంది. ఈ CD4 కణాలపైన ముఖ్యంగా MHC, మేజర్ హిస్టో కంపాటబిలిటీ టు మాలిక్యూల్ను గుర్తించే భాగం ఉంటుంది. ఇది బ్యాడ్జ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అదే దీని మీద అయితే MHC1 మాలిక్యూల్ను గుర్తించేటువంటి భాగం ఉంటుంది. వీటిని మనము సెల్ సర్ఫేస్ ప్రోటీన్స్ అంటాము. దీంట్లో 2 ఉంది, దీంట్లో 1 ఉంది. ఈ TH సెల్ అనేటువంటిది నేరుగా క్రిములను చంపట్లేదు. ఇది ఏం చేస్తుంది అంటే, మన శరీరంలో ఉండేటువంటి B సెల్స్ని, ఆ తర్వాత ఈ పక్కనే ఉండేటువంటి TC సెల్స్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. ఈ TC సెల్ ఏమో నేరుగా వైరస్ కణాలను, క్యాన్సర్ కణాలను, సాంక్రమిక కణాలను, అంటే వైరస్ సోకినటువంటి కణాలు, బ్యాక్టీరియా సోకినటువంటి కణాలను డైరెక్ట్గా చంపివేస్తుంది. దీనికి సమాచార వాహకాలు వచ్చేసి సైటోకైనిన్స్ అని పిలుస్తాం. దీనికి వచ్చేసి పెర్ఫోరిన్స్,
గ్రాండ్ జేమ్స్ అనేటువంటి సమాచార వాహకాలు ఉంటాయి. దీనికి యాంటీజెన్ ప్రజెంట్ చేసేది ఎవరు, యాంటీజెన్ తీసుకొచ్చేది ఎవరు అంటే మ్యాక్రోఫేజెస్, డెండ్రైటిక్ సెల్స్, న్యూట్రోఫిల్స్. ఈ మూడు కూడా దీనికి యాంటీజెన్ను ప్రజెంట్ చేస్తూ ఉంటాయి. మళ్ళీ దీనికైతే ఇన్ఫెక్టెడ్ సెల్స్ లేదా ట్యూమర్ సెల్స్ అనేటువంటివి యాంటీజెన్ను ప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ టీ కణాలపైన ఒకటి యాంటీజెన్ను గుర్తించే భాగం ఉంటుంది, ఇంకోటి ఇంతకుముందు చెప్పినట్టు ఎంహెచ్సిని గుర్తించే భాగం ఉంటుంది. ఈ రెండింటిని కలిపే మనము టీసీఆర్ అని పిలుస్తాం, అంటే టీ సెల్ రిసెప్టార్స్ అని పిలుస్తాం సంయుక్తంగా ఈ రెండింటిని కలిపి. నెక్స్ట్ సెల్ గురించి మాట్లాడదాం మనం. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటిది మ్యాక్రోఫేజ్. ఓకేనా, మ్యాక్రోఫేజ్. దీన్నే మనము తెలుగులో స్థూల భక్షక కణము అని పిలుస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ప్యాథోజెన్స్ని డైరెక్ట్గా తినేస్తూ ఉంది. దీని లోపల ఉండేటువంటి న్యూక్లియస్. ఆ తర్వాత ఇక్కడ ఫాగోజోమ్, అంటే ఈ ప్యాథోజన్ని తిన్న తర్వాత ఏర్పడినటువంటిది. ఆ తర్వాత ఇక్కడ కూడా మనకు చూడు లైసోజోమ్ కనిపిస్తూ ఉంది. వీటిపైన కూడా దాడి చేస్తూ ఉంటుంది హెచ్ఐవి వైరస్. మొదట టీ సెల్స్ గురించి నేర్చుకున్నాం, ఇప్పుడు రెండవది మనము మ్యాక్రోఫేజ్ గురించి నేర్చుకుంటున్నాం. చూడండి, ముఖ్యంగా ఇది ఎక్కడి నుంచి వస్తుందో చెప్తా ఉన్నాను. రక్తంలో ప్రవహిస్తున్నంతసేపు మనము దీన్ని మోనోసైట్ అని పిలుస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఇది రక్తనాళాల నుంచి బయటికి వచ్చి కణజాలాల్లోకి చేరిందో అది పరిమాణంలో పెద్దగా మారి దేనిగా మారిపోతుంది, మ్యాక్రోఫేజ్గా మారిపోతుంది. మ్యాక్రోఫేజ్గా పిలుస్తూ ఉన్నాం. రక్తంలో ఉన్నంతసేపు మోనోసైటు, రక్తాన్ని దాటి బయటకు వచ్చిందో దాన్ని మ్యాక్రోఫేజ్, స్థూల భక్షక కణం అని పిలుస్తూ ఉన్నాం. నెక్స్ట్ అండి, ఫాగోసైటోసిస్, భక్షక్రియ. దీని ప్రధాన పని ఏంటి అంటే తినడం. అమీబా ఆహారాన్ని ఎలా అయితే తింటుందో ఇది కూడా మన శరీరంలోకి ప్రవేశించినటువంటి బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, వాటినన్నిటినీ కూడా ఈ సూడోపోడియాల ద్వారా, మిథ్యాపాదాల ద్వారా ఎలా అయితే అమీబా తింటుందో అలా ఇది కూడా వాటిని లోపలికి లాక్కొని తినేసి జీర్ణం చేసుకుంటుంది. ఇక రెండో పని చూడండి, స్కావెంజింగ్, అంటే శుభ్రపరచడం. అంటే మన శరీరంలో బ్యాక్టీరియా, వైరస్ లోపల ఉండేటువంటి కణాల మధ్య యుద్ధం జరిగిన తర్వాత, పోరాటం జరిగిన తర్వాత చనిపోయినటువంటి మన సొంత కణాలు కావచ్చు, వ్యర్థాలు కావచ్చు, ఆ బ్యాక్టీరియాలు కావచ్చు, వాటిని అన్నిటినీ కూడా తినేసి ఆ ప్రాంతాన్ని ఏం చేస్తుందంటే నీట్గా శుభ్రం చేస్తుంది. కనుక దీన్ని స్కావెంజర్స్తో పోలుస్తున్నాం. ఇక మూడో పని చూడండి, ఇక్కడ ఏపీసీ, యాంటీజెన్ ప్రజెంటేషన్, అంటే యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్. అంటే ఇది తిన్న తర్వాత ఈ ప్యాథోజన్ని, సూక్ష్మజీవులను తిన్న తర్వాత వాటిని ముక్కలు ముక్కలుగా చేసి వాటిని ఎవరి దగ్గరికి తీసుకువెళ్తుంది, CD4 కణాలకు చూయిస్తుంది. కానీ డెండ్రైటిక్ సెల్స్ అంత సామర్థ్యవంతంగా మాత్రం కాదు అని చెప్తా ఉన్నాడు. ఇది రెండవ కణం మ్యాక్రోఫేజ్. చూడండి, మొదటి బాధితుడు. శరీరం లోపలికి వైరస్ రాగానే మొదట దాడి చేసేది లేదా ఇన్ఫెక్ట్ అయ్యేది ఎవరు అంటే ఈ మ్యాక్రోఫేజే ఇన్ఫెక్ట్ అవుతూ ఉంది. మనలోకి ప్రవేశించినటువంటి హెచ్ఐవి వైరస్ మెయిన్గా టార్గెట్ ఎవరిని చేస్తుందని చెప్పాను, CD4 కణాలను చంపేస్తూ ఉంటుంది అని చెప్పాను. కానీ మళ్ళీ మ్యాక్రోఫేజ్లను చంపేస్తుంది అంటే చంపేయకుండా వీటి లోపల దాక్కుంటుంది వైరస్. దాక్కొని ఈ మ్యాక్రోఫేజ్ శరీరం అంతా తిరుగుతూ ఉంటే వైరస్ ఏమవుతుంది అంటే ఈ విధంగా ఇది ఎక్కడెక్కడ తిరుగుతుందో అక్కడక్కడ అవయవాలకు, మెదడుకు కావచ్చు లేదా ఇతర అవయవాలకు ఈ వైరస్ అనేటువంటిది ప్రవేశిస్తుంది. కాబట్టి దీన్ని వైరల్ రిజర్వాయర్, అంటే వైరస్ దాక్కునే చోటు అని కూడా చెప్తా ఉన్నాం మ్యాక్రోఫేజ్ను.
చూడండి, నెక్స్ట్ మనం నేర్చుకునేటువంటి మూడవ కణం డెండ్రైటిక్ సెల్. చూడడానికి డెండ్రైటిక్ సెల్ ఎలా కనిపిస్తుంది అంటే నాడీ కణం లాగానే కనిపిస్తుంది. ఈ డెండ్రైట్స్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది, కానీ ఇది నాడీ కణం మాత్రం కాదు. నాడీ కణాన్ని పోలి ఉంటుంది అంతే. హెచ్ఐవి వీటి మీద కూడా దాడి చేస్తూ ఉంది. చూడండి, డెండ్రైటిక్ సెల్ అనేటువంటిది మన రోగ నిరోధక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన నిఘా విభాగం, ఇంటెలిజెన్స్ యూనిట్ అని చెప్తా ఉన్నాడు. లోపలికి శత్రువు వచ్చాడు అనే సమాచారాన్ని ఎవరు మోసుకొస్తున్నారు అని అంటే డెండ్రైటిక్ సెల్సే మనకు శత్రువు వచ్చాడనే సమాచారాన్ని అందిస్తుంది అని అంటున్నాం. అంటే దీన్ని మనము ఒక క్రైమ్ సీన్ ఫోటోగ్రాఫర్ లేదా గూఢాచారి స్పైతో పోలుస్తూ ఉన్నాం. ఎక్కడ శత్రువు ఉన్నా అక్కడికి వెళ్ళి వాటిని ఎక్కడ శత్రువు ఉన్నాడో చూసొచ్చి ఆ సమాచారాన్ని ఎవరికి ఇస్తుంది అంటే CD4 సెల్స్కి ఇస్తూ ఉంటా సమాచారాన్ని. సో అందుకొరకు దీన్ని గూఢాచారి స్పై అని అంటూ ఉన్నాం. దీని యొక్క నిర్మాణం చూడండి. వీటి పేరు డెండ్రైట్స్, అంటే చెట్టు కొమ్మలు అనే గ్రీక్ పదం నుంచి రావడం జరిగింది. చూడ్డానికి ఇవి నక్షత్రంలా లేదా చెట్టు కొమ్మలాగా ఉంటాయి. ఈ పొడవైనటువంటి బాహుల వల్ల ఈ బ్యాక్టీరియాని కానీ వైరస్ కానీ పట్టుకోవడానికి సహాయపడడం జరుగుతుంది. చూడండి, ఇది ఏపీసీ, యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్గా పనిచేస్తూ ఉంది. ఇది ఒక ప్రొఫెషనల్ ఏపీసీ అని అంటున్నాం. ప్రొఫెషనల్ ఏపీసీ అంటే శత్రువు వివరాలను ఎవరికి ఇస్తూ ఉంది? టీ కణాలకు సమర్పిస్తూ ఉంది. ఇది నెంబర్ 1 దీనిలో అని చెప్తా ఉన్నాం. ఇక దీని యొక్క ప్రయాణం చేయండి. సాధారణంగా చర్మము, ఊపిరితిత్తులు, కడుపు వంటి బయటి ప్రాంతాల్లో ఇవి కాపలా కాస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్ సోకగానే వెంటనే దగ్గరలోని లింఫ్ నోడ్స్కు ప్రయాణించి ఏం చేస్తున్నాయి? టీ కణాలను యాక్టివేట్ చేస్తూ ఉన్నాయి. టీ కణాలను నిద్రలేపుతున్నాయని చెప్తాము. ఇంకా దీంట్లో ఉన్న టెక్నికల్ పాయింట్ చూడండి. ఫాగోసైటాసిస్, ఇవి శత్రువులను భక్షిస్తూ ఉన్నాయి. ఇక తర్వాత MHC క్లాస్ 2, ఈ భక్షించినటువంటి శత్రువు యొక్క పీసెస్ని, ముక్కలను తన ఉపరితలపై ఉండేటువంటి ఈ MHC క్లాస్ 2 అనే పళ్ళెంలో ఉంచి ఎవరికి సమర్పిస్తూ ఉన్నాయంటే CD4 కణాలకు చూపిస్తూ ఉన్నాయి, అందజేస్తూ ఉన్నాయి. యాక్టివేషన్, ఇది టీ కణాలకు గనక సిగ్నల్ ఇవ్వకపోతే మన శరీరానికి ఇన్ఫెక్షన్ వచ్చిన విషయమే టీ కణాలకు తెలియదు అని చెప్తా ఉన్నాడు. చూడండి, సింగిల్ లైన్లో చెప్పాలంటే డెండ్రైటిక్ సెల్స్ లేకపోతే టీ కణాలకు శత్రువు ఎవరో తెలియదు, అసలు యుద్ధమే స్టార్ట్ కాదు అని చెప్తా ఉన్నా. ఇంత ముఖ్యమైనటువంటి కణాలే మనకు 3 కణాలు. ఒకటి టీ కణాలు, 2 మ్యాక్రోఫేజ్, 3 ఇప్పుడు మాట్లాడుతున్న డెండ్రైటిక్ సెల్. ఈ మూడింటినే టార్గెట్ చేసేదే మన హెచ్ఐవి వైరస్, మనలోకి వచ్చేటువంటి హెచ్ఐవి వైరస్. ఇక లోపలికి ప్రవేశించినటువంటి హెచ్ఐవి వైరస్ ఏ విధంగా తన సంఖ్యను పెంచుకొని ఎయిడ్స్కు దారితీస్తుందో మనం చూద్దాం. చూడండి, ఇక్కడ దశ 1, ఇక్కడ దశ 2 కదా. ఇక్కడ మనకు హెచ్ఐవి వైరస్ కనిపిస్తుంది. దేని మీద? CD4 కణం మీద దాడి చేస్తూ ఉంది కదా. CD4 కణానికి చూడండి CD4 రిసెప్టర్, CD4 గ్రాహకం ఉంది. ఆ తర్వాత దాంతోపాటు ఇక్కడ సహగ్రాహకం కూడా ఉంది, కోరెసెప్టార్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, జూమ్ చేసి చూస్తే ఒకసారి చూడండి, ప్రవేశము మరియు కలయిక. హెచ్ఐవి GP120, CD4 మరియు
సహగ్రాహకాలతో బంధిస్తుంది అని చెప్తా ఉన్నాడు. అంటే వచ్చినటువంటి హెచ్ఐవి వైరస్ అనేటువంటిది దాంతో ఈ గ్లైకోప్రోటీన్ కాంప్లెక్స్ 120 ఉంది అని నేను నిర్మాణంలో చెప్పాను కదా, అది వేటితో అటాచ్ అవుతుంది అని చెప్తా ఉన్నాడు. ఈ CD4 యొక్క రిసెప్టార్స్తో అటాచ్ అవుతుంది అని చెప్తా ఉన్నాడు. అప్పుడు ఈ వైరల్ ఎన్వలప్ కణత్వచంతో కలుస్తుంది. వైరల్ క్యాప్సిడ్ సైటోప్లాజంలోకి ప్రవేశిస్తుంది అని చెప్తా ఉన్నాడు. చూడండి ఇక్కడ లోపలికి ప్రవేశిస్తూ ఉంది. ఓకేనా, దీనిలో ఉన్నటువంటి RNA అనేటువంటిది లోపలికి ప్రవేశిస్తూ ఉంది. ఇక్కడ రెండో దశ చూడండి, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్. వైరల్ ఎంజైము రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ వైరల్ RNAను డబుల్ స్ట్రాండెడ్ వైరల్ DNAగా మారుస్తుంది. చూడండి ఇక్కడ వైరస్లో ఉండేటువంటి హెచ్ఐవి వైరస్లో ఉండేటువంటి వైరల్ RNAలు బయటకు వచ్చేసినాయి. ఈ వైరల్ RNAలు దానిలో ఉండే ఎంజైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది కదా, ఆ ఎంజైమ్ వల్ల RNA కాస్త దేనిగా మారుతుంది అని చెప్తున్నాడు, DNAగా మారుతుంది అని చెప్తా ఉన్నాడు. దీనికి మనకు కావాల్సినటువంటి ఎంజైమ్ ఏంటంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేటువంటి ఎంజైమ్ కావాలి. జనరల్గా DNA నుంచి RNA తయారవుతుంది కదా, DNA నుంచి ఏం తయారవుతుంది, RNA తయారవుతుంది. దీనికి ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ కావాలి. కానీ ఇక్కడ మనం ఏమంటున్నాము, RNA నుంచి DNA తయారవుతుంది అంటే మొదటి దానికి రివర్సే కదా, అందుకోసం దీనికి రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనేటువంటి ఎంజైమ్ హెల్ప్ చేస్తూ ఉంది. ఈ విధంగా వైరల్ RNA నుంచి సంపూరకమైనటువంటి ఏమేర్పడింది, DNA ఏర్పడింది. చూడండి, హెచ్ఐవి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ముఖ్యంగా టార్గెట్ ఏంటి, TH కణాలు, మ్యాక్రోఫేజ్లు, డెండ్రైటిక్ కణాలకు సోకుతుంది అని చెప్పాము. నెక్స్ట్ చూడండి, హెచ్ఐవిలోని SsRNA సింగిల్ స్టాండర్డ్ RNA ఏకపోచ్ RNA ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ సహాయంతో వైరల్ RNAకి కాంప్లిమెంటరీ DNA స్టాండ్ని తయారు చేస్తుంది. ఇంతకుముందే చెప్పాను DNA స్టాండ్ తయారవుతుంది అని. ఇక్కడ నెక్స్ట్ అదే ఎంజైము అంటే ఎవరు, ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్ ద్వారా రెండవ DNA స్టాండ్ కూడా ఏర్పడి డబల్ స్టాండర్డ్ వైరల్ DNA తయారవుతుంది. మొదట సింగిల్ తయారైంది, ఆ తర్వాత డబల్ కూడా తయారైంది అని చెప్తున్నాడు. యుగల పోచల DNA అనేటువంటిది ఇక్కడ తయారైంది. నెక్స్ట్ మనం ఇక్కడ దశ 3, దశ 4 గురించి మనం నేర్చుకుందాం. చూడండి, వైరల్ DNA ఇంటిగ్రేస్ ఎంజైమ్ హోస్ట్ కణం యొక్క DNAలో విలీనం చేస్తుంది. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వైరల్ DNA తయారైందని చెప్పినాం కదా, ఈ వైరల్ DNA ఏం చేస్తుందంట, కణం లోపల కేంద్రకంలోకి వెళ్ళి మన హోస్ట్ DNA, మన DNA ఉంటుంది కదా, ఈ మన DNA తోటి ఏమవుతుందంటే ఇంటిగ్రేట్ అవుతూ ఉంది, కలుస్తూ ఉంది. ఈ గ్రీన్ కలర్దేమో వైరస్ది, ఇదేమో హోస్ట్ది. ఈ రెండింటిని కలిపేటువంటి ఎంజైమే ఎవరు అంటే ఇంటిగ్రేజ్ ఎంజైమ్ కలుపుతూ ఉంది అని చెప్తా ఉన్నాడు. ఒక్కసారి జూమ్ చేసి చూద్దాం మనము, సరేనా? చూడండి, ఇక్కడ వైరస్ యొక్క DNA వచ్చి చూడండి, ఇక్కడ హోస్ట్ DNAతో ఏమైందంటే ఇంటిగ్రేజ్ అయి కలిసిపోతూ ఉంది కదా, అంటే ఇంటిగ్రేజ్ ఎంజైమ్ తోటి కలిసిపోతూ ఉంది. ఈ విధంగా ఈ ప్రాంతంలో వైరల్ DNA ఈ హోస్ట్ DNAతో కలిసిపోయింది.
ఇప్పుడు దీని నుంచి ఏం తయారవుతున్నాయి చూడండి, ఇక్కడ ఆర్ఎన్ఏలు తయారవుతున్నాయి డిఎన్ఏ నుంచి కదా. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏలు తయారవుతున్నాయి, అంటే వైరల్ ఆర్ఎన్ఏలు తయారవుతున్నాయి. దాంతోపాటు రైబోజోమ్ల హెల్ప్ తోటి వైరస్ యొక్క ప్రోటీన్లను కూడా తయారు చేస్తూ ఉన్నాయి. ఈ విధంగా తయారైన ఆర్ఎన్ఏలు, ఇక్కడ తయారైనటువంటి ఆర్ఎన్ఏలు, ఈ వైరల్ ప్రోటీన్లు అనేటువంటివి చివరికి ఎవరిని తయారు చేస్తున్నాయో చూడండి, ఈ వైరల్ ఆర్ఎన్ఏ ప్యాకేజ్ అనేటువంటి తయారయ్యి మనకు ఈ హెచ్ఐవి వైరస్ అనేటువంటిది తయారవుతుంది అని చెప్తా ఉన్నాడు. మొదట ఇక్కడ మనకు హోస్ట్ డిఎన్ఏ, ఇంకెవరిది ఈ వైరస్ యొక్క డిఎన్ఏ కలిసి ఏర్పడినటువంటి డిఎన్ఏనే మనము ఏమని పిలుస్తాము అంటే ప్రో వైరస్ అని పిలుచుకుంటాం. చూడండి, ఈ విలీనమైనటువంటి వైరల్ డిఎన్ఏను మనము ప్రో వైరస్ అని పిలుస్తూ ఉన్నాం. నెక్స్ట్, ఈ ప్రో వైరస్ ట్రాన్స్క్రిప్షన్ ద్వారా ఏం తయారు చేస్తుంది, వైరల్ ఆర్ఎన్ఏను తయారు చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు డిఎన్ఏ నుంచి ఏం తయారైంది, ఆర్ఎన్ఏ తయారైంది. దీన్ని మనం ట్రాన్స్క్రిప్షన్, అనులేఖనము అని అంటున్నాం. నెక్స్ట్, ఆర్ఎన్ఏ కొత్త వైరస్లకు జీనోమ్గా పనిచేస్తుంది లేదా వైరల్ ప్రోటీన్లుగా అనువదించబడుతుంది. ఇది ట్రాన్స్లేషన్. అంటే ఇక్కడ ఏర్పడినటువంటి ఆర్ఎన్ఏ, ఆ తర్వాత ప్రోటీన్లు అన్నీ కలిసి కొత్త హెచ్ఐవి కణాలు ఏర్పడుతున్నాయి. ఈ విధంగా మన కణాల లోపల హెచ్ఐవి నిరంతరం ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. అందుకోసము హెచ్ఐవిని నిరంతరం ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా పనిచేస్తున్నాయి. ఎవరు? మన కణాలు, అంటే మానవుని యొక్క కణాలు. ఈ లోపల తయారైన ఈ వైరస్లు, కొత్త వైరస్ హోస్ట్ సెల్ నుండి మొగ్గ బడ్డింగ్ ద్వారా బయటకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ కూడా దశ 4 అసెంబుల్, మొగ్గ తొడగడము, కణ విధ్వంసము. అసెంబుల్ అంటే ఈ ఆర్ఎన్ఏ, ఆ తర్వాత ఈ ప్రోటీన్లు కలిసి కొత్త హెచ్ఐవి కణాలుగా మారితే దాన్ని అసెంబుల్ అంటున్నాము. ఆ తర్వాత మొగ్గ తొడగడం ద్వారా ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి అంటున్నాము. ఈ విధంగా లోపల తయారైనటువంటి వైరస్లు కణం పగిలిపోయి కణం నుంచి బయటకు విడుదలవుతాయి. దీనివల్ల ఏమవుతుంది, మన శరీరంలో టీహెచ్ కణాల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతుంది. హెల్పర్ టీ సెల్స్ అనేటువంటివి తగ్గిపోతూ ఉన్నాయి మనలో. నెక్స్ట్, దీనివల్ల ఏమవుతుందండి, రోగ నిరోధక శక్తి లోపం, ఇమ్యూనో డెఫిషియన్సీ అనేటువంటిది ఏర్పడుతుంది. రోగ నిరోధక వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతింటుంది. హెచ్ఐవి CD4 మార్కర్ ఉన్న అన్ని కణాలపై దాడి చేసిన టీహెచ్ కణాలు మాత్రమే నాశనం అవుతూ ఉన్నాయి. ఇక్కడ మ్యాక్రోఫేజులు మాత్రం నాశనం కావు. కేవలము మ్యాక్రోఫేజులు ఏం చేస్తాయి అని అంటే ఈ హెచ్ఐవికి రిజర్వాయర్గా పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్, హెచ్ఐవి ఉపరితలంపై ఉన్న GP120 అణువులు మానవ కణాలపై ఉన్న CD4 రిసెప్టార్స్కు, గ్రాహకాలకు అటాచ్ అవుతాయి. ఈ GP120 CD4 అనుసంధానం ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది, టీహెచ్ కణాల లోపలనే జరుగుతుంది. బైండింగ్ అనేది ఫస్టే చెప్పాను నేను. GP120 అంటే హెచ్ఐవి వైరస్ పైన ఈ విధంగా మన పుల్లల్లాగా, ఏం పుల్లలు అంటే మన అగ్గిపెట్టెలో ఉండేటువంటి పుల్లల్లాగా ఉండేటువంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఈ టీ కణం యొక్క రిసెప్టార్తో ఏమవుతున్నాయి అంటే అటాచ్ అవుతూ ఉన్నాయని చెప్తున్నాడు.
ఈ హెచ్ఐవి వంటి వైరస్లు ముఖ్యంగా మన శరీరంలో కొన్ని కణజాలాల మీద మాత్రమే దాడి చేసే లక్షణాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి దీన్ని టిష్యూ ట్రోఫిజం అని పిలుస్తూ ఉన్నాం. చూడండి, ఈ పటం గమనిస్తూ ఉంటే చూడండి ఎన్ని హెచ్ఐవి వైరస్లు అనేటువంటివి బయటకు వచ్చి మళ్ళీ సరికొత్త కణాలపైన దాడి చేస్తూ ఉన్నాయి, టీ కణాలపైన. చూడండి, ఇక్కడ కూడా కొత్త వైరస్ కణాలు అసెంబుల్ అయి మొగ్గ తొడుగుతాయి. ప్రోటీయేజ్ ఎంజైమ్ వైరస్ను పరిపక్వం చేస్తుంది. అధిక వైరల్ లోడ్ కణత్వచం చీలిక జరిగి మరియు అపోప్టోసిస్కు దారితీస్తుంది. అంటే కణం పగిలిపోయి కణంలో నుంచి ఈ హెచ్ఐవి వైరస్లు అనేటువంటివి విడుదల కావడం జరుగుతుంది. దీంతో మనకు హెచ్ఐవి నుంచి ఎయిడ్స్ ఏ విధంగా వస్తుంది అనేటువంటి విషయం మనకు అర్థమైపోయింది. మెకానిజం లోపల ఏం జరుగుతుంది ఇంతకు మానవ కణం లోపల అనే విషయం అర్థమైపోయింది. ఇక నెక్స్ట్ కొన్ని అంశాలు చూద్దాం. చూడండి, ఇక్కడ ఇంతకు హెచ్ఐవి ఎలా వ్యాపిస్తుంది? అసురక్షితమైనటువంటి లైంగిక సంబంధాలు, ఇన్ఫెక్టెడ్ సూదులు సిరంజీల ద్వారా, ఇన్ఫెక్టెడ్ రక్త మార్పిడి ద్వారా, తల్లి నుంచి శిశువుకు జరాయు ద్వారా, ఈ 4 రకాలుగా హెచ్ఐవి ఒకరి నుంచి ఒకరికి రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఎయిడ్స్ పేషెంట్లో కనిపించేటువంటి లక్షణాలు జనరల్గా హెచ్ఐవి ఉన్నటువంటి వ్యక్తిని, అంటే హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తిని మనము ఎయిడ్స్ రోగి అనొద్దు. ఎప్పుడు అనాలి అంటే ఎప్పుడైతే రోగికి వివిధ వ్యాధులు వచ్చి ఆ వ్యాధులకు లొంగిపోయిండో అప్పుడు మాత్రమే మనము ఎయిడ్స్ పేషెంట్ అనాలి. అలాంటి ఎయిడ్స్ వచ్చినటువంటి వ్యక్తులలో కనిపించేటువంటి లక్షణాలను చూసినట్లయితే చూడండి, తరచుగా జ్వరం రావడం, బరువు తగ్గడం, ఆ తర్వాత దీర్ఘకాలిక దగ్గు, విరేచనాలు, మోషన్స్, నోటిలో ఫంగస్ ఇన్ఫెక్షన్లు, తొందరగా అలసిపోవడం, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కూడా వీళ్ళకు పెద్ద సమస్యలుగా మారడం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళలో టీహెచ్ సెల్స్ యొక్క సంఖ్య విపరీతంగా తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడే మనం అనుకున్నాం కదా, ఈ బ్యాక్టీరియా, వైరస్, పారాసైట్స్ ఏమవుతున్నాయి, వీటి దాడి చేసేసి రోగికి బాగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ హెచ్ఐవి ఏదైతే ఉందో, వైరస్ ఏదైతే ఉందో, టార్గెట్ ఏమని చెప్పాను, టీహెచ్ఎల్ అని చెప్పాను. కాబట్టి వీటి యొక్క సంఖ్య గణనీయంగా పడిపోతూ ఉంటుంది. మరి దీనికి చికిత్స ఉందా అంటే అసలు పూర్తిగా ఇది నయం కాదు. యాంటీ రిట్రోవైరల్ థెరపీతో కొంతవరకు కంట్రోల్ చేయవచ్చు హెచ్ఐవిని. అంటే ఎయిడ్స్ దశకు వెళ్లకుండా ఆపవచ్చు, సాధారణ జీవితం గడపవచ్చు. మరణాన్ని అయితే మనం ఆపలేము, కానీ కొంత జీవితకాలాన్ని వ్యక్తికి అంటే రోగికి ఇవ్వడానికి అవకాశం ఉంది. హెచ్ఐవిని గుర్తించేటువంటి పరీక్ష ఎలీసా, ఎంజైమ్ లింక్డ్ సార్బెంట్ ఎస్సే అని అంటాం. ముఖ్యంగా ఈ టెస్ట్ ఏదైతే ఉందో, ఎలీసా టెస్ట్ ఏదైతే ఉందో 15 రోజుల నుంచి 4 నెలల మధ్య, అంటే వైరస్ మన లోపలికి ప్రవేశించిన 15 డేస్ నుంచి 4 మంత్స్ మధ్య చేయాలి. ఇది కేవలము స్క్రీనింగ్ టెస్ట్, ఐడెంటిఫికేషన్ టెస్ట్ మాత్రమే. మన ముఖ్యమైనటువంటి టెస్ట్ చూడండి, ఎలీసా సంబంధించినటువంటి వెస్ట్రన్ బ్లాట్ పరీక్ష అంటాం. ఎలీసా పాజిటివ్ అయితే చేయబడుతుంది. దీన్ని కన్ఫర్మేటరీ టెస్ట్, నిర్ధారణ పరీక్ష అంటున్నాం. ఎలీసాలో ఏమవుతున్నాయి, యాంటీబాడీలు గుర్తించబడుతున్నాయి. ఇది స్క్రీనింగ్ టెస్ట్ అంటున్నాం. ఒక నిమిషం, దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటున్నాము, దీన్నేమో కన్ఫర్మేటరీ టెస్ట్ అంటున్నాం. లాస్ట్ది వైరస్ యొక్క ఆర్ఎన్ఏని, డిఎన్ఏని గుర్తించేటువంటి పరీక్ష ఏదైతే ఉందో దీన్ని పీసీఆర్ టెస్ట్,
పాలిమరేజ్ చైన్ రియాక్షన్ టెస్ట్. ఇది విండో పీరియడ్లో కూడా చాలా ఉపయోగకరం. అంటే ఇది వైరస్ యొక్క ఆర్ఎన్ఏని డిఎన్ఏని గుర్తించడానికి చేసేటువంటి పరీక్ష. ఈ విధంగా మొత్తం 3 టెస్టులు ఉన్నాయి. ఎలిసా టెస్టు, వెస్టర్న్ బ్లాస్ట్ టెస్టు, పీసీఆర్ టెస్ట్. ఓకేనా? నా టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా కొంతమందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి ఇంకెవరైనా ఉంటే చేసుకొని వాళ్ళు. ఎక్కువ లైకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే లైక్ మాత్రం తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.